వీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముఖ్యాంశాలు. వెనజులా రాజధాని కారకాస్ను బుధవారం సాయంత్రం వరుసగా 2 శక్తివంతమైన భూకంపాలు వణికించాయి. మొదటి భూకంపం 7.1 తీవ్రతతో, ఆ వెంటనే 7.5 తీవ్రతతో మరో భూకంపం సంభవించడంతో నగరంలోని పలు భవనాలు కూలిపోయాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అమెరికన్ జియోలాజికల్ సర్వే USGS ప్రకారం తొలి భూకంప కేంద్రం కారకాస్కు సుమారు 168 కిలోమీటర్ల పశ్చిమాన కెరీబియన్ తీరంలోని మోరాన్ సమీపంలో ఉండగా, ఇది భూమి ఉపరితలానికి 13 కిలోమీటర్ల లోతులో నమోదైంది. అనంతరం నిమిషం వ్యవధిలోనే 7.5 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. సహాయక బృందాలు సహాయక చర్యలు చేపట్టగా ప్రాణ నష్టం, గాయాలపై అధికారిక వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.